రావడం సంతోషము, దీన్ని స్పీడప్ చేస్తామని చెప్పడం సంతోషమే, కానీ అనుకున్న తరహాలో జరగలేదు, అనుకున్న తరహాలో హామీలు వీళ్ళు అడగడము జరగలేదు, వాళ్ళు ఇవ్వడము ఆయన ఇవ్వడము జరగలేదు అనేది వారు అంటున్నమాట. సో దీని మీద మీ టేక్ ఏంటి రఘురామ్ గారు? మీకు అక్కడున్న అందరికీ పెద్దలకు నమస్కారం, ప్రేక్షకులందరికీ నమస్కారం. ఒకటండి, అడగకుండానే ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత 10 సంవత్సరాల నుంచి కూడా 11 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి అనేక రకాలైన ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి. ప్రాజెక్టులు ఇప్పుడు ఉందాక గఫూర్ గారు మాట్లాడినారు, రైల్వే మండిది గుంటూరు గుంతకల్ రైల్వే గురించి మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు 75 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ పరిపాలించింది. 55 సంవత్సరాల పైన పరిపాలించింది. కేవలం చూసాం బడ్జెట్ ఎలా ఉండేవో, ఏది ₹1,00,000 ఒక రైల్వే లైన్, 100 రూపాయలు, 5 లక్షలు, 100 రూపాయలు. రఘు, ఆ మాటకు వస్తే నాకు బాగా గుర్తున్నా, వరంగల్ పనిచేసినప్పుడు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ ఒకసారి బడ్జెట్ 100 రూపాయలు పెట్టారు. ఎందుకు అంటే అది ఇదైపోకుండా, ల్యాప్స్ అయిపోకుండా. సో ఈ విధంగా ప్రాజెక్టులు తస్సారం 50 ఏళ్ళు 60 ఏళ్ళు ప్రాజెక్ట్. ఇప్పుడు భద్రాచలం రోడ్డు నాకు చిన్నప్పటి నుంచి వింటున్నానండి. అలా అనేక ప్రాజెక్టులని కాంగ్రెస్ పార్టీ అలా తొంగలో తొక్కుకుంటూ దానికి కమ్యూనిస్టులు సపోర్ట్ ఇచ్చుకుంటూ దేశాన్ని ఈ విధంగా తీసుకొచ్చారని మనకు తెలుసు. ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చూడండి, రైల్వే గురించి మాట్లాడే చిన్న విషయం చెప్పి మళ్ళీ పక్క వస్తాను. రైల్వేలు బ్రిటిష్ వాళ్ళు వేసిన తర్వాత డబులింగ్ కానీ ఆ లైన్లు కానీ దేశవ్యాప్తంగా, ఆ తర్వాత మళ్ళీ 50-60 ఏళ్ళు ఎవడో పట్టించుకోలేదు. తర్వాత మెట్రో వచ్చింది వాజ్పేయి గారి దయ వల్ల. అదేవిధంగా అనేక నగరాల్లో మెట్రోలు నరేంద్ర మోడీ గారి వల్ల వస్తున్నాయి ఇవాళ. అదేవిధంగా మన విశాఖపట్నం మెట్రో రాబోతోంది, విజయవాడ మెట్రో రాబోతోంది. సో గర్వకారణం కదండి ఇవన్నీ మనకి. ఇది కాదు నేనేది, గతంలో ప్రాజెక్టులు ఎంత తాత్సారమో 15 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు కూడా ప్రాజెక్టులో మీరు చెప్పినట్టు 100 రూపాయల నుంచి ₹1,00,000 వరకు ప్రాజెక్ట్ అక్కడ పూర్తి అవ్వాలనే. ఇవాళ ప్రయారిటీ బేసిస్ లో ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ బ్రిటిష్ ఎలివేషన్ 2 లైన్లు కాదండి, 3వ లైను 4వ లైను టోటల్ ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది. ఇవాళ మనకి దేశవ్యాప్తంగా మెజారిటీ లైన్లు ఎలక్ట్రిఫికేషన్ అయిపోయాయి. ఈ గత 10 ఏళ్ళలో చేసిందే మోడీ వచ్చిన తర్వాత. నేషనల్ హైవేలు వాజ్పేయి గారు ప్రారంభించారు, అందరికీ చెప్పక్కర్లేదు. కానీ ఇవాళ ఎంతవరకు వెళ్ళింది? ఇవాళ బెంగళూరు నుంచి మన విజయవాడకు వస్తుంది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, కర్నూలు నుంచి వస్తుంది ఒకటి, హైదరాబాద్ నుంచి వస్తుంది ఒకటి. సో మీకు ఇవాళ 1,00,000కు పైగా 2,00,000 కోట్ల రూపాయలకు పైగా హైవే జరుగుతున్నాయి. 83,000 కోట్ల రూపాయల పైచలకు రైల్వే వర్కులు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఇవన్నీ కనపడకుండా పాపం గఫూర్ గారు పెద్ద మనిషి, రాంగు పార్టీలో ఉన్నారు, కమ్యూనిస్టుల జెండా మాత్రమే మిగిలింది. పాపం ఎజెండా లేదు. ఇప్పుడు ఏం తిట్టాలి? ఇప్పుడు ఇంత బాగా మీటింగ్ జరిగింది, రాష్ట్రంలో నిధులు వస్తున్నాయి. ఇందాక మా తమ్ముడు పట్టాభి గారు చెప్పాడు, 17,000 కోట్ల రూపాయలు కేంద్రము ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఓఆర్ఆర్కి ఇస్తుంటే ఔటర్ రింగ్ రోడ్డుకి ఇంతకన్నా పెద్ద ప్రాజెక్టు ఎవరు ఇస్తారని నాకు అర్థం కాదు, ఎవరు ఇచ్చారని ఇంతవరకు. ఇలాంటివి జరుగుతున్నాయి. పాపం పెద్ద మనిషి పెద్ద ఆయన గఫూర్ గారికి వాళ్ళైతే ప్రభుత్వం దగ్గర భూములు తీసుకుని కమ్యూనిస్టులు ఆఫీసులు కట్టుకోవచ్చు, వాళ్ళు శుభ్రంగా ఎంజాయ్ చేయొచ్చు, ఆఫీసులు ఉండొచ్చు, ఆఫీసులు మెయింటైన్ చేయొచ్చు. సో మిగతావి ప్రభుత్వము ప్రజల కోసం పనిచేస్తుంది. ఇప్పుడు 3 పార్టీలకి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. ఇందాక పట్టాభి గారు చెప్పినట్టుగా ముగ్గురిని బాబు గతంలో 4 ఏళ్ళు పరిపాలించారు, చాలా పూర్తి అవ్వాల్సిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి, చెయ్యండి జాగ్రత్తగానే. దానికి డెడ్ లైన్ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం చేశాడంటే, నేను నెక్స్ట్ 3 years లో కట్టి చూపించాలా, లాస్ట్ 1 year నాకేం ఉండకూడదు అంటే చాలా ఉంటాయి చేయడానికి, అది వేరే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్, ఉత్తరాంధ్రకి మీకు రాజధాని నిర్మాణంతో పాటుగా ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి అనేక ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇప్పుడు నేను ఉత్తరాంధ్ర చూడండి, అనకాపల్లికి సీఎం రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి 1.4 అంటే జార్ఖండ్కి వెళ్ళాల్సిన మెట్టల స్టీల్ ప్లాంట్ అనకాపల్లి లాక్కొచ్చేసారు. ఇవాళ ఢిల్లీలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వేసాడండి పెద్ద ఆర్టికల్, జార్ఖండ్కి వెళ్ళాల్సిన ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతుంది, ఆసిలి మెట్టల్ది 1.4 lakh crore ప్రాజెక్ట్ అని. సో గర్వకారణం కదండి. ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, ఇంకా చేస్తే సహకరించండి, సరదాగా చెప్పండి. సద్విమర్శకి గఫూర్ గారు చేసినా, పద్మశ్రీ గారు చేసినా, ఎవరు చేసినా, మీరు చేసినా యాక్సెప్టెడ్. చంద్రబాబు గారు ఏదో కక్షలో కార్పణాలు పెట్టుకునే మనిషి కాదు. ఎవరన్నా ఇగో ఇది కాదండి ఇది చెయ్యండి అంటే చేస్తాడు, ఆలోచిస్తాడు. ఆయన ఎక్స్పీరియన్స్ కాబట్టే ఇవాళ ఎన్ని దెబ్బలు తినొచ్చి ఇవాళ రాష్ట్రానికి దారిలో పెట్టాలా, గాడిలో పెట్టాలా, రాష్ట్రానికి ముందు తీసుకెళ్లాలా, ఇంకా ఏం చేయాలా, ఏం ప్రాజెక్టులు తేవాలా ఆయన